అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్య అయిన ఖదీజా రజల్లాహు గారి జీవితం యొక్క చరిత్రలో హీరా గుహ ఓ కొత్త ప్రయాణం అనే భాగంతో మీ ముందుకు వచ్చాను. అయితే ముందుగా ఒక చిన్న విన్నపం. నేను చేసే ప్రతి వీడియో కూడా దైవ కారుణ్యం కోసం, ఇంకా అలాగే దైవం యొక్క ధర్మాన్ని ఇతరుల వరకు చేరవేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ని చేయడం జరుగుతుంది. కాబట్టి నాకు సహకరిస్తూ మీరు ఒక్క చిన్న లైక్ అనేది చేస్తారు అని ఆశిస్తున్నాను. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది మనలాగా ఎవరైతే అల్లాహ్ యొక్క మాటలను ఇంకా ఆయన యొక్క కరుణను పొందాలని వీడియోస్ అయితే చూస్తారో వాళ్ళ వరకు మన వీడియోస్ అనేవి చేరుతాయి. కాబట్టి మీరు ఒక చిన్న లైక్ అనేది చేసి మన వీడియోని తప్పకుండా చూస్తారు అని నేను భావిస్తున్నాను. నేను ఈ యొక్క భాగంలోనికి వెళ్ళిపోతున్నాను. అల్లాహ్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రవక్తగా నియమించక పూర్వం కొన్ని సంవత్సరాలు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా వద్ద ఉన్న హీరా గుహకు వెళ్ళడం ప్రారంభించారు. తనతో పాటు అన్నపానీయాలు తీసుకువెళ్ళి అక్కడ అనేక రోజులు గడిపేవారు. కొన్నిసార్లు ఖదీజా రజల్లాహు గారు కూడా ఆయనతో పాటు వెళ్ళి గుహ బయట కూర్చునేవారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు గుహలో ధ్యానం చేస్తూ ఉండేవారు. ఈ విశ్వాన్ని, దాని విధానాన్ని, దాని వెనుక అదృశ్యంగా ఉన్న సృష్టికర్తని గురించి యోచించేవారు. అక్కడకు వచ్చే అగత్య పరులకు ఆహారాన్ని ఇచ్చేవారు. ఆహార సామాగ్రి అయిపోయినప్పుడు ఇంటికి తిరిగి వచ్చేవారు. అక్కడ ఖదీజా రజల్లాహు గారు కుమార్తెలు వారిని సాదరంగా ఆహ్వానించేవారు. ఇంటి పనుల్ని చక్కబెట్టుకుని ఆహారాన్ని తీసుకుని తిరిగి గుహకు వెళ్ళిపోవడం జరిగేది. అయితే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కువ సమయం గుహలోనే గడపడం వల్ల ఖదీజా రజల్లాహు గారికి వీలైనంత ఉత్తమ రీతిలో పిల్లలను పోషించడం అనేది ఒక అవకాశం అనేది దొరికేది. మక్కా సమాజంలో ఆడపిల్లలకు తొందరగా పెళ్లిళ్ళు చేసేవారు. వారు కాస్త పెద్దవగానే వారి కోసం సంబంధాలు వెతకడం మొదలుపెట్టేవారు. ఆడపిల్లలు యవ్వన దశకు చేరిన వెంటనే వారి పెళ్లిళ్ళు చేసేవారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖదీజా రజల్లాహు గారు కుమార్తెలు జైనబ్ యుక్త వయసుకు రాగానే ఖదీజా రజల్లాహు గారు సోదరి హలాహత్ తన కుమారుడు అబుల్ ఆస్కు జైనబ్ను ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చారు. అబుల్ ఆస్ ఇబ్నే రబీ మక్కాలోని ప్రముఖ ఖురేషియా వ్యాపారుల్లో ఒకరన్నమాట. ఖదీజా రజల్లాహు గారు ఈ విషయాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందు ప్రస్తావించారు. ఆయన దీనికి ఒప్పుకున్నారు. చరిత్రకారుల ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా నియమించబడడానికి 10 సంవత్సరాల ముందు జైనబ్ రజల్లాహు గారు జన్మించారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా నియమించబడిన కొద్ది కాలానికే జైనబ్ గారి పెళ్లి కూడా జరిగిపోయింది. అబుల్ ఆస్ అనే వ్యక్తి అందగాడు, మంచి వ్యక్తి అవడం వల్ల, ఆయన మంచి ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం వల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ పెళ్లికి ఒప్పుకోవడం అనేది జరిగింది. ఈ కొత్త జంట మధ్య చాలా తొందరగా ప్రేమ వాత్సల్యాలు కూడా పెరిగాయి. అబుల్ ఆస్ చాలా కాలం తర్వాత ఇస్లాంను స్వీకరించారు. అయినప్పటికీ వారి మధ్య ప్రేమానురాగాల్లో ఎక్కడా కూడా కొరత అనేది కనిపించలేదు. అందువల్లే అబుల్ ఆస్ జైనబ్ గారు జీవితకాలంలో మరో పెళ్లి కూడా చేసుకోలేదు. జైనబ్ గారు మదీనాకు వలస వెళ్ళినప్పుడు కూడా ఆయన అనేక సంవత్సరాలు విడిగా ఉన్నప్పటికీ ఆయన మరో పెళ్లి చేసుకునే ప్రస్తావన కూడా తీసుకురాలేదు. చివరి ఘట్టంలో వారిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకుని ఒకటవడం అనేది జరిగింది. మరో 2 కుమార్తెలు రుఖయా, ఉమ్మే కుల్సుమ్. వీళ్ల వివాహాలకి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బాబాయి అబూలహబ్ కుమారులు ఉత్బా, ఉతైబాలతో జరిగాయి. ఈ ఇద్దరు అమ్మాయిలకి యుక్త వయసు రాకపోవడం, అంటే ఈ ఇద్దరు అమ్మాయిలు ఎప్పుడైతే యుక్త వయసు వచ్చారో అప్పుడే వీళ్ళకి వివాహం అనేది జరిగిపోయింది. అయితే ఈ వివాహం తర్వాత కూడా వారు తల్లిదండ్రులతోనే ఉండేవారు. ఎందుకంటే అరబ్ సమాజంలో బాలుడు లేక బాలిక ఎవరైతే యుక్త వయసుకు చేరుకోగానే వాళ్ళ పెళ్లిడి చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. అయితే సంసారిక జీవితం మాత్రం ఇద్దరు యుక్త వయసుకు చేరుకున్న తర్వాతే వాళ్ళు మొదలుపెట్టేవారు. అలాగే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా నియమించబడినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు ఖదీజా రజల్లాహు దంపతుల 4వ కుమార్తె అయిన ఫాతిమా గారికి వయసు చాలా తక్కువ ఉండడం వల్ల ఆమెకు పెళ్లి చేయాలనే తలంపు వాళ్ళకి ఇంకా రాలేదు. ఇంకా వాళ్లకు ఆ అబ్బాయి ఉండేవారు అబ్దుల్లా. ఆయనని తయ్యబ్ ఇంకా తాహిరా అని కూడా పిలిచేవారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా నియమించబడిన తర్వాత ఆయన ఆ బాలుడు చనిపోవడం అనేది కూడా జరిగింది. హజరత్ ఖదీజా రజల్లాహు గారు ఇంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేవారని దీనివల్ల మనకి తెలుస్తుంది. ఇంటి వాతావరణం కూడా చక్కగా ఉండేది. పిల్లలు ఉత్తమ రీతిలో పోషించబడేవారు.
ఖదీజా రజల్లాహు గారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అన్ని విధాల తోడ్పాటును అందించేవారు. ఆవిడ యొక్క ధనాన్ని ఆవిడ ఖర్చు పెడుతూ ఉండేవారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ చీకు చింత లేకుండా మనశ్శాంతితో హీరా గుహలో సమయం గడిపేవారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హీరా గుహలో ఇలా ఏకాంతంగా 3 సంవత్సరాలు గడిపారు. ఆయన అల్లాను ఓ పెద్ద కార్యం వైపునకు సిద్ధంగా చేయడానికి ఇలా చేశాడు అని చెప్పడం జరిగింది. అయితే ఖదీజా రజల్లాహు గారు తోడ్పాటు లేకుండా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హీరా గుహలో ఇంత సమయం గడపడం అనేది సాధ్యమయ్యేదే కాదు. అల్లా తాలా ఒక మంచి కార్యం కోసం ఆయన్ని ఎన్నుకొని అంత సమయాన్ని అక్కడ వెచ్చించడానికి ఒక అవకాశం అనేది కల్పించాడు. అయితే అల్లా తాలా మనందరికీ ప్రవక్తల జీవితం యొక్క చరిత్రను, అలాగే సహాబాల చరిత్రను, ఇలాగే మంచి మంచి విషయాలను మళ్ళీ తెలుసుకుని వాటిపైన అమలుపరిచే సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.